7వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించు. అంటే మంచి చెట్టుకి మంచి కాయలు కాస్తాయి, పనికి మాలిన చెట్టుకి పనికి మాలిన కాయలే కాస్తాయి. ఇది నిజమా అబద్ధమా చెప్పండి మీరు? మంచి దానిలో నుండి మంచి వస్తుంది, చెడిపోయిన దానిలో నుండి చెడిపోయిందే వచ్చింది. అర్థమవుతుందా? ఇది వాస్తవం కదా. చెడిపోయిన దాంట్లో నుండి మంచి వస్తుందా? బైబిల్లో రాసింది, నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అని బైబిల్లో ఉంటుంది. మంచిది ఏదైనా రాగలదా? అలాగే ఒక పాపాత్ముడులో నుండి ఒక పుణ్యాత్ముడు పుడతాడా? పుడితే మేలు, అలాగే జరిగితే మంచిదే. అలాగనే యేసు ప్రభు పరిశుద్ధుడుగా ఆయన యొక్క జన్మ మనం చూస్తే చాలా పవిత్రమైనది. పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన ఈ లోకానికి, జన్మ పాపం లేకుండా ఈ లోకానికి వచ్చాడు, మన పాపములన్నిటినీ కడిగి శుద్ధీకరించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంతవాటికి వాస్తవం? ఆయన పుట్టుకలో పాపం లేదు అనే వాస్తవం అబద్ధమా అనే విషయాన్ని చాలా మంది పరిశీలన చేసి, నిజమే, ఈయన పుట్టడం నిజం, ఈయన పెరిగినది నిజం. ఇది కట్టు కథ ఏమీ కాదు, కల్పనా కథ అంతకంటే కాదు. నేటికి ఆయన పుట్టిన స్థలాలు, ఆయన తిరిగిన స్థలాలు, ఆయన సిలువ వేసిన స్థలం, చంపిన స్థలం, తిరిగి లేచిన స్థలం, నేటికి ప్రపంచంలో కోటాను కోట్ల మంది అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మనమేం ఫోన్లో చూస్తున్నాం, ఆడదాకా పోయే ఉందా? ప్రభు ఏమైనా దీవించినప్పుడు మనం చక్కగా వెళ్ళేసి రావచ్చు. కానీ నమ్మట్లా మనం యెరూషలేము వెళ్ళి చూస్తేనే నమ్మేవా? చూడకపోయినా నమ్ముతున్నాం, మనం వాళ్ళకంటే కూడా ధన్యులు. కానీ చాలా మంది, ఇది ఎంతవరకు వాస్తవం? పుట్టాడని ఎవరో చెప్తే మనం నమ్మేస్తావా? వాస్తవం. వాళ్ళు వెళ్ళి చక్కగా వీడియోలో చూపిస్తున్నారు, లైవ్ లో చూపిస్తున్నారు, మనం చక్కగా ఇంట్లో టీవీ వేసుకుని ఫోన్లో చూస్తున్నాం. నిజమే, యేసు ప్రభు దేవుడు అనటానికి ఈరోజు ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంతెందుకండి, చరిత్రని విభజించి చెప్పేటప్పుడు ఏమంటున్నారు? మన పుస్తకాల్లో చదువుకున్నాం, ఏమంటారు? ఎవరైనా చెప్పాల్సిందేగా, వేరే వాళ్ళు ఎవరు లేరా? క్రీస్తుకు ముందు చాలా మంది ఉన్నారు కదా, మరి క్రీస్తు తర్వాత చాలా మంది ఉన్నారు కదా. కానీ మనం చదువుకున్న పుస్తకాల్లోనే కానీ, ఏదన్నా గ్రంథాలు చెప్పేటప్పుడే కానీ రెండు విధాలుగా విభజించారు: క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇలా చాలా ఆధారాలు బైబిల్లో ఉన్నా ఇంకా కొంతమంది అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు అంటే వాళ్ళ పరిశీలన ఇంకా పూర్తి, దర్యాప్తు పూర్తి కాలేదనుకో, కేసు ఎప్పుడు పెండింగ్ లోనే ఉంటుంది. కోర్టులో కేసు ఇంకా పూర్తి అవ్వలేదు అనుకోండి, ఎప్పుడు అది నడుస్తానే. కొంతమంది పరిశీలన పూర్తి అవ్వదు, నడుస్తానే ఉంటుంది. అందుకనే దేవుడు వాళ్ళకి అర్థం కాడు వాళ్ళకి. కొంతమంది పరిశీలన చేశారు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చెప్తాను, మీరు చూడండి. మీకు చాలా పరిచయమైన వాక్యం కదా, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును. వాళ్ళు కూడా పరిశీలన చేశారంట. ఒక్కొక్కడు పని ప్రారంభిస్తాడు, దాన్ని ముగించడం మధ్యలోనే ఆపేసి, అది ఇది మంచిదే కాదంటాడు, ఆడి చేయటం చేతగాక.
కొంతమంది ఇల్లు ఒప్పుకుంటారా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. పెయింట్ పని ఒప్పుకుంటాడా, మధ్యలో వదిలేసి, వాడికి ఒప్పుకోవటం చేతగాక, కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం చేతగాక, కూలి పని మాట్లాడుకోవడం చేతగాక, మేస్త్రిగా ఉండి పనులని మెయింటైన్ చేయటం చేతగాక మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. కొంతమంది దేవుడి ఎవరో, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న అన్వేషణ ప్రారంభించి మధ్యలోనే ఆపేస్తారు. ఇది కనుక చదువుకునే వాళ్ళు మన పిల్లల్ని చదివించి 5వ తరగతి 10వ తరగతిలో ఆపేసాడు అనుకో, మంచి భవిష్యత్తు వాడికి తెలిసిద్దా? మనకు తెలిసిద్దా? సగం కొన్ని రోజులు మాత్రమే చదువుకుని వదిలేస్తే ఆడికి ఏమర్థమైంది? దేవుడిని గురించి అన్వేషించిన వ్యక్తి కూడా కొంతకాలం పరిశోధన చేసి పక్కన పడేస్తే వాడికి ఏమర్థమైంది? కొంతమందికి దేవుడు లేడు. అందుకే మనం చదివాం కీర్తన గ్రంథం 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. జ్ఞానం ఉన్నవాడెవడు దేవుడు లేడు అని అనడం ఒక్క ముక్కలో తేల్చి పక్కన పెట్టాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు, వాడిలో ఉన్న బుద్ధి ఏమైపోయింది? హీనమైపోయింది, క్షీణించిపోయింది కనుక తమ హృదయంలో ఇలా అనుకుంటారు, దేవుడు లేడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బైబిల్ అంటుంది, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు. దేవుడు లేడనేవాడు ఎవరు? చెడిపోయిన వాళ్ళు. వ్యభిచారు చేసే వాళ్ళని అంటారు, తాగుబోతూ తిరుగుతూ ఉన్న వాళ్ళని అంటారు, ఆడు చెడిపోయాడు. ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళని అంటారు, ఆడు చెడిపోయాడు, తిరిగి చెడిపోయాడు అంటారు కదా. దేవుడు అంటాడు, దేవుడు లేడు అనే బుద్ధిహీనుని ప్రభు అంటాడు, వారు చెడిపోయిన వారు, ఇంకా వాళ్ళు అసహ్య కార్యములు చేయుదురు. దేవుడు ఉన్నాడన్న భయం ఉండబట్టి కొన్ని చండాల పనులు చేయటం ఆపేస్తున్నారు. అసలు దేవుడే లేడు అనేవాడికి ఇంకేం భయం ఉంటుంది? అర్థమైంది నా పాయింట్. దేవుడు ఉన్నాడంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు ఏదో చేసేస్తాడన్న భయంతో కొన్ని చేయటం ఆగుతున్నాం కానీ అసలు దేవుడే లేడని నువ్వు అనుకుంటే విచ్చలవిడి జీవితం కాదా? అందుకని దేవుడు లేడు అనే బుద్ధిహీనులు ఏమవుతారంట? చెడిపోయిన వాళ్ళు, అసహ్య కార్యములు చేసేవాళ్ళు, మేలు చేయవాడు, వాడి వలన మేలు చేయటం అవకాశమే ఉండదు అని బైబిల్ చెప్తుంది. కొంతమంది పరిశీలించి దేవుడు లేడు అంటారు. ఒకే ఇంట్లో ఉంటారు వీళ్ళంతా. కొన్ని ఇళ్లలో తల్లి దేవుణ్ణి నమ్ముతుంది, కొడుకు దేవుణ్ణి, ఆమె రక్తమేగా, ఆమె కడుపులో నుంచే పుట్టాడు. తల్లేమో చక్కగా దేవుని మందిరానికి వస్తుంది, కొడుకేమో మీరు చూడండి అదే గర్భం నుంచి ఇంకొక కూతురు ఉందనుకోండి, ఆమె దేవుని నమ్మిద్ది, కానీ ఇంకొక ఆమె దేవుణ్ణి. ఒకే తల్లి గర్భం, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకళ్ళు దేవుని నమ్ముతారు, ఒకళ్ళు దేవుని నమ్మరు. మరొకళ్ళు ఉంటారు, ఆ దేవుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని నమ్ముతారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, దేవుని గురించి నీకు అర్థం కావాలంటే నువ్వు స్వయంగా పరిశీలన చేయాలి. సమస్తమును పరీక్షించి మేలైన దేవుడు ఎవరో నా చెప్పాను. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే దేవుడు. ఈయనే ఎందుకు నమ్మాలి? చాలా మంది ఉన్నారు కదా. ఆ పరిశీలనలో ఏది నిజం అనేది నీకు అర్థమవుతుంది. ఆ దర్యాప్తులో ఏది సత్యం అనేది నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పాడు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. పరిశీలనలో నిజం ఎప్పుడైతే నీకు తెలుస్తుందో ఆ నిజం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఉత్త పుణ్యానికి ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పడేసిన తర్వాత వాడు శిక్ష అనుభవించాడు కొన్నాళ్ళకి వాస్తవం తెలిసింది. వాస్తవం తెలిసిన తర్వాత వాడిని అట్లాగే ఉంచుతారా, వదిలేస్తారు. సత్యము తెలిసిన తర్వాత, నిజం బయటపడిన తర్వాత ఆ వ్యక్తిని ఏం చేస్తారు? వదిలేస్తారు.